and giving you the dawn. Move and make way, he's just born. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story. Yo! Oh, oh! Yo! Oh, oh! వరసొంటా ఏంటి స్వీటీ అలా చూస్తున్నావు? 3 ఏళ్ళు దుబాయ్లో ఉండేసరికి నన్ను మర్చిపోయావా? ఏయ్, ఎవరు నువ్వు? నువ్వు కృష్ణ శాస్త్రి ఏంటి? చిపో దొంగ దొంగ. నువ్వు వద్దని చెప్పినా దుబాయ్ వెళ్ళిన కోపంతో ఇలా మాట్లాడుతున్నావని నాకు తెలుసులే. ఏయ్, ఏంట్రా తెలిసేది? ఎవడ్రా నువ్వు? మర్యాదగా నీ నాటకాలు ఆపి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఇలా రా డార్లింగ్. అంత కోపమైతే ఎలా ప్రేమ బామ్మర్ది? బామ్మర్దా? మరి నీ చెల్లెల్ని చేసుకుంటే బామ్మర్దివి కాక టవల బామ్మర్ది అవుతావా? బూరి బొగ్గల బామ్మర్ది. ఏమిటిదంతా? అరే అన్నయ్య, వరాహ శాస్త్రి గారు, అరే నా పేరు నీకెలా తెలుసు? మీ గురించి మొత్తం తెలుసండి. మా మధు ఎప్పుడు మీ గురించి చెప్తూనే ఉంటుంది. ఏం చెప్పింది? అయ్యో, గురువు గారికి కాస్త బొజ్జ ఎక్కువైనా బుర్రలో గుజ్జు ఎక్కువ. మనిషి పొట్టిగా పొట్టతో ఉన్నా భలే గట్టిగా ఉంటారు. అలాంటి గొప్పవారితో పనిచేయడం నా అదృష్టం అని ఎప్పుడు చెప్తూనే ఉండేది. నా అదృష్టం కొద్ది మిమ్మల్ని కలిసేనండి. నన్ను అని ఆశీర్వదించండి. ఇదేంటి కాళ్ళ దండం పెట్టాల్సింది మొహానికి తలకి పెడతారేంటి? అయ్యో, కాలికి పెట్టడం కామనండి. ఇలా తలకి పెట్టడం, వెనకాలన్న ఇదిగో ఈ పిల్లకి పెట్టడం వెరైటీ అండి. ఈ కృష్ణశాస్త్రి ఏం చేసినా అలా వెరైటీగా చేస్తాడు. వెరైటీ అంటే పడి చేస్తాడండి. నన్ను ఆశీర్వదించండి. మీరు కూడా ఏంటి గురువు గారు? అసలు ఇతను నా భర్త అనడానికి ఆధారం ఏంటో చెప్పమనండి. మధు మధు, నువ్వు ఎంత మాట అన్నావు బంగారం. నన్ను 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 ఎవరు అంటున్నావా? అగ్ని సాక్షిగా పెళ్ళైన భర్తని అనుమానిస్తున్నావా? ఇదిగో అలా అరుంధతిని చూపించిన మొగుణ్ణే ఆధార్ కార్డు అడుగుతున్నావా? నీ తల మీద పెట్టిన బెల్లాన్ని అడుగు, పెళ్లిలో వాయించిన బ్యాండ్ మేళా అని అడుగు. నేనే నీ భర్త అని సాక్ష్యం చెప్తాయి. ఇదిగో అది సరిపోకపోతే నేనిచ్చిన లవ్ లెటర్ అడుగు. ఆ ఉత్తరం రాయడానికి వాడిన నా నెత్తుర్ని అడుగు. అంటే మీ లవ్ మ్యారేజా? అయ్యో, అవును గురువుగారు, మాది డీప్ లవ్. అబ్బా, నా మధుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నువ్వు ప్రేమించావు సరే, మధు నిన్ను ప్రేమించిందా అని? ఆ స్టోరీ తెలియాలంటే మా ప్రేమ ఫ్లాష్ బ్యాక్ మీకు తెలియాల్సిందే. 3 ఏళ్ల క్రితం. ఏయ్, మీరు అదర్ దేకో, నువ్వు ఇదర్ దేకో. సంజానే తోనే తానే నేనానో అవతుంబక తానే అంబిలంబానో ఓ సుకుమారి ఓ శృంగారి నాలంగారిని
సుకుమారి ఏలంబాదానే ఓ సుకుమారి ఓ శృంగారి ఏ కుమారి ఏ కుమారి 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 నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి నా మాటల కడలి మండి ఎండేనే కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెది కుమారి నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి నా మాటల కడలి మండి ఎండేనే నే ఓడిపోయాననుకుంటానే నా ప్రేమను కాస్త వాయిదా వేస్తీనే రఘుమారి సుకుమారి నా మనసొక విరిమడి విరులలో అలజడి కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కని కుమారి నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి నా మాటల కడలి మండి ఎండేనే ఏంటిది? ప్రేమ లేక ఎందుకు? పిల్లనిచ్చేవాళ్ళు లేక అంటే ఆ? ఊర్లో ఎవరు నీకు పిల్లనివ్వకపోతే నా వెంట పడుతున్నావా? నీ కంటికి నేను అంత పనికి మాలిన దానిలా కనిపిస్తున్నానా? నో నో మనుషులు అర్థం చేసుకోవడానికి నాది మామూలు ప్రేమ కాదు 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 అగ్ని లాంటి స్వచ్ఛమైనది 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 నిన్న అంత డీప్గా లవ్ చేస్తున్నాను. నువ్వు కాదు అంటే చచ్చిపోతాను. అవునంటే నేను చేస్తాను. ఏంటి? అయితే నా చావుని చూసాకేనా నా ప్రేమ ఏంటో తెలుసుకో. అయ్యో, no! ఏ, ఆగు! ఆగు! ఆహా, నన్ను ఆపొద్దు. అయ్యో, నీ బొంద మూత తీయకుండా ఎలా తాగుతావురా? ముందు మూత తీసి తాగు. అంటే నా చావు నువ్వు కోరుకుంటున్నావా? మరి ప్రేమిస్తే ఏం చేయాలి? వెళ్ళి మా అమ్మ నాన్నలతో మాట్లాడాలి. అంతేకాని ఇలా చేస్తానంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అర్థమైంది. అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టే కాదు. ఏ యురెక్కా యురెక్కా. ఓయమ్మో, సారీ సారీ. వెళ్తానే. వెళ్ళు, మా అమ్మ నాన్నలతో మాట్లాడు. వెళ్తాను. అయ్యో, ఏమిట్రా కృష్ణశాస్త్రి ఇది? ప్రేమ లేక. నాకెందుకు ఇచ్చొచ్చావు? పెళ్లికాని అమ్మాయికి ప్రేమలేక ఇవ్వడం సంస్కారం కాదు కదా. అందుకని పెళ్ళైన నా పెళ్ళానికి ఇస్తావట్రా నిన్ను? అయ్యో, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి. అసలు నీ బాధ ఏమిట్రా? కృష్ణశాస్త్రి నామదేశ్య, గుత్తి వంకాయ గోత్రస్య, ముద్దపప్పు మూల వంశస్య. చాలా ఆపస్య, విషయం చెప్పస్యా. నేను మధుమతిని ప్రాణంతో సమానంగా ప్రేమిస్తున్నానండి. మీరు ఊ అంటే వెంటనే వివాహం చేసుకుంటానండి. ఒరేయ్, నువ్వు వెంటనే వెళ్ళకపోతే నేను చెయ్యి చేసుకోవాల్సి వస్తుంది. అయ్యయ్యా. మీరు ఆగండి ఆగండి. ఎరా అబ్బాయి, నువ్వు ప్రేమించావు సరే, మా అమ్మాయి నేను ప్రేమించిందా? మీరే అడగండి. మధుమతి,
నాన్నగారు పిలిచారా? లేదే హరి చచ్చాను. నువ్వు ఈ కృష్ణశాస్త్రిని ప్రేమించావా? అవును నాన్నగారు, ఆ? నా మనసు ఎప్పుడో ఆయనకి ఇచ్చేసానండి. ఏమే అడగ్గానే ఇవ్వడానికి ఇదేమైనా పరస అనుకున్నావా? అయినా వాడేలా నచ్చాడా నీకు? అమ్మా, ఆయన నన్ను ఎంతగా ప్రేమించారో ఆయన రక్తంతో రాసిన ఆ లెటర్ చూస్తే మీకే అర్థమవుతుందండి. ఆ? చీ 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 చీ. ఇది రక్తమేమిటే? సాసు. కావాలంటే చూడు. సోసే. చూసావా, నీ ప్రేమలో పడ్డాక రక్తం కూడా సాసులాగా ఎలా సువాసన వస్తుందో. అయ్యో, నిజమే శాస్త్రి. ఆ, అయ్యో, ఆ, ఆ. ఛీ. అప్, మ్, మ్, మ్. ఆ, ఆ. అయ్యో. ఐ, ఐ, నో, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోరండి? ఆ? ఎందుకు ఒప్పుకోవాలి? నువ్వు మాకంటే దేంట్లో ఎక్కువ? ఆ, పిలకలో ఎక్కువ. కావాలంటే చూడండి. ఆ, చూసారా నాన్నగారండి, నా మీద ప్రేమతో పిల్లకి ఎంత పొడువుగా పెంచారు. పెళ్ళాన్ని పోషించాలంటే పెంచాల్సింది పిలక కాదురా, ఆస్తి. అది నీకు లేదు కాబట్టి నా కూతురిని నీకు ఇవ్వలేను. ఆ, కానీ నేను మీకు ఇస్తానండి. ఆ? ఏమిస్తావు? పండు లాంటి పిల్లల్ని ఇస్తాను. ఆహా. ఆ, మధు రా. అయ్యో. ఆయ్. అలా అత్తమామల్ని ఎదురించి లవంగం మొగ్గ లాంటి నా లవర్ని లేపుకొచ్చా. షడపండి. ఏవేవో కట్టుకథలు చెప్పి అవే నిజమని నమ్మించాలని చూస్తే నమ్మడానికి ఇక్కడెవరు పిచ్చివాళ్ళు లేరు. అవును, ఇలాంటి పిట్టగదలు ఎవరైనా జఫాగాళ్ళకి చెప్పు. అందుకే కదా మీకు చెప్పింది. ఓయ్, ఏంటి? ఆ, ఇప్పుడేంటి, నేను కృష్ణశాస్త్రి అని మిమ్మల్ని నమ్మించాలి, అంతేగా? అవును. సరే, నేను కృష్ణశాస్త్రినే అని గురువు గారితో చెప్పిస్తాను. నాతోనా? ఎలా? ఆ, మీ దగ్గర డబ్బులు ఎంతున్నాయి? 20,000 ఉన్నాయి. ఆ, ఒకసారి అవి ఇలా ఇవ్వండి. ఆ, నేను నిజంగా కృష్ణశాస్త్రినే అనుకోండి, ఈ 20,000 మీకు ఇచ్చేస్తాను. కాకపోతే 5,000 ఇస్తాను, మిగతావి నొక్కేస్తాను. ఆ, ఇప్పుడు చెప్పండి, నేను కృష్ణశాస్త్రినా కాదా? నువ్వు కృష్ణశాస్త్రమే. నా 20,000 నాకు ఇచ్చే బాబు. ఆ, ఆ, వీళ్ళు నమ్మట్లేదండి, 5కే ఫిక్స్ అయిపోండి. ఇదిగో బాబు, వాళ్ళని నమ్మించే బాధ్యత నాది. నువ్వు 20కే ఫిక్స్ అయిపో. అమ్మా మధు, నేను ఎన్ని రకాలుగా చూసినా ఇతనే కృష్ణశాస్త్రి అనిపిస్తుందమ్మా. కాదు గురుగారు. అయితే అసలు కృష్ణశాస్త్రికి ఫోన్ చేయమనండి, లేదా అతని ఫోన్ నంబర్ చెప్పమనండి. ఏం మెరికించారండి. మాట్లాడవేంటి మధు, నంబర్ చెప్పు. నీ కృష్ణశాస్త్రితో మాట్లాడితే నేను నకిలీ కృష్ణశాస్త్రాన్ని ఒప్పుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అవునమ్మా, ఇదేదో బాగుంది. త్వరగా మీ భర్తకు ఫోన్ చేసి నా 20,000 నాకు ఇప్పించాయమ్మా. అసలే బోల్డ్ కష్టాల్లో ఉన్నాను. అన్నయ్య, ఇప్పుడు ఏం చేద్దాం సిస్టర్?
వీడి డూప్లికేట్ అని అర్థమైందన్నయ్య. ప్రస్తుతానికి ఒప్పుకొని ఈ గండ నుంచి బయటపడదాం. సరే. మాట్లాడివేంటి మధు? నెంబర్ ఇస్తావా, నెంబర్కి చేస్తావా? చాలండి వెతకారాలు. దుబాయ్ నుంచి వచ్చే ముందు ఫోన్ చేస్తానని ఎందుకు చేయలేదమ్మా? ఓ అంటే నువ్వు అందుకే బామ్మర్ది మా చెల్లెలకి కొంచెం కోపం వచ్చింది. ఆ, ఓహో అయితే మన ప్లాన్ వర్కౌట్ అయింది. సారీ డియర్, వదిలేండి. పని హడావుల్లో మర్చిపోయాను. అమ్మయ్య మొత్తానికి కలిసిపోయారు. నా డబ్బులు నాకు ఇప్పించే బాబు. ఇదిగోండి ఇదిగో. అదేంటి వెయ్యి నొక్కేసాం. అంటే మా పెళ్లికి మీరు రాలేదు కదా, చదివింపుల కింద ఉంచుకున్నానులేండి. ఇదో రంధ్రమా నాకు. సర్లే సర్లే అమ్మా, హ్యాపీగా వెళ్ళండి. పదండి వెళ్దాం. ఎక్కడికి? అదేంటండి మీరు దుబాయ్ నుంచి రాగానే మన ఊరు వెళ్ళిపోదాం అన్నాను కదా. అయ్యో సర్లే వెళ్దాం పద. బయటికి వెళ్ళాక చెప్తాను సంగతి. ఒక్క నిమిషం. గురువుగారు, మీ లెక్కలన్నీ మా ఆవిడ సెటిల్ చేసిందా? లెక్కలన్నీ సెటిల్ చేసింది అవయ్యా. అయ్యయ్యో, అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకున్నారా అండి? పర్వాలేదు అవ్వాయి. అయ్యోయ్యో, అపచారం అపచారం. మేము వెళ్ళిన తర్వాత లెక్కల్లో పెద్ద బొక్కలున్నాయని మీరు మా మీద నిందలు వేస్తే, మమ్మల్ని దొంగల్లా చూస్తే. అలా ఎందుకు చూస్తారండి? అయ్యయ్యో, నీకు తెలీదు మధు, నా భార్య ఏ గొట్టంగాడితోనే మాట పడకూడదు. ఇందాక గురువు గారు, ఇప్పుడు గొట్టంగాడు. పోను పోను ఎన్ని వినాలో. అయ్యో గురుగారు, వెళ్ళి చెక్ చేద్దాం పదండి. రండి అయ్యయ్యో రండి. ఏం చేస్తున్నారు సిస్టర్? మనల్ని ఇక్కడే ఇరికించడానికి దారులు వెతుకుతున్నారు. మా మధు రాసిన లెక్కలకి అక్కడున్న స్టాక్ కి చాలా తేడా ఉంది. దరిదాపుగా 20,000 రూపాయలు విలువ చేసే సరుకులు తక్కువగా ఉన్నాయి. 20,000 రూపాయలు తక్కువ? నో, ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ ఉండవు. ఉన్నాయి కదమ్మా, కావాలంటే నువ్వు చూడు. లేదండి, ఎక్కడ ఏదో జరిగింది. నువ్వేం బాధపడకు మధు, ఈ నష్టపరిహారాన్ని నేను కడతాను. ఒరే బెలహరి శాస్త్రి, గురువుగారు, ఏంటి గురువుగారు? వీడు నా శిష్యుడు, పేరు బెలహరి. శిష్యుడా?
ట్రాఫిక్ లో తప్పిపోయిన గున్న ఏనుగు పిల్లలాగా ఏమిటా కంగారు పరుగు? దుబాయ్లో నా దగ్గరే పనిచేశాడు. ఆ అభిమానంతో నాతో పాటు ఇండియాకు వచ్చేసాడు. నేను రాలేదు, గురువు గారే తీసుకొచ్చారు. ఆ, బాగా సేవ చేసావనా? కాదు, ఆయన దగ్గర అప్పు చేశాను. సర్లే, నీకిచ్చిన డబ్బు నుంచి ఓ 20,000 తీసివ్వు. ఆ, 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 ఆ. ఆ, ఆ, ఇదిగోండి గురుగారు. ఆ, ఇదిగోండి నా భార్య వల్ల కలిగిన నష్టాన్ని నేనిచ్చేస్తున్నాను. అయ్యో ఆ,